ఓం శాంతి. త్యాగం యొక్క కోర్సులో 2 రకాలైనటువంటి త్యాగాల గురించి తెలుసుకున్నాం. మొట్టమొదటి త్యాగం దేహాభిమానం యొక్క త్యాగం. రెండవ త్యాగం దేహ సంబంధిత కర్మేంద్రియాల యొక్క త్యాగం. అలాగే ఈరోజు బాబా మనకి త్యాగం యొక్క 3వ కోర్సుగా లౌకిక అలౌకిక సంబంధాల యొక్క త్యాగం గురించి తెలియజేస్తున్నారు. 8/4/82 ఈరోజు బాప్దాదా మహాదాని వరదాని విశేషాత్మల్ని చూస్తున్నారు. విశేషాత్మలైనటువంటి మనం మహాదానిగా వరదానిగా కావాలి. ఇలా కావాలి అంటే మహాత్యాగిగా కావాలి. మహాదాని అంటే ఎవరు, వరదాని అంటే ఎవరు, అది బాబా ఈ మురళిలో చెప్తున్నారు. మహాదాని అంటే బాబా ద్వారా లభించిన ఖజానాలను స్వార్థంగా అంటే స్వయం కోసం ఉపయోగించకుండా సర్వాత్మల కొరకు ఉపయోగించే నిస్వార్థ ఆత్మలే మహాదాని ఆత్మలు. స్వార్థానికి అతీతంగా ఉండే ఆత్మయే మహాదాని ఆత్మ. వరదాని అంటే సదా స్వయం యొక్క గుణాలు, శక్తులు మరియు జ్ఞానం యొక్క ఖజానాలతో సంపన్నంగా ఉంటారు మరియు సర్వాత్మల పట్ల శ్రేష్ఠ భావన, శుభభావన, సర్వుల పట్ల కళ్యాణ భావన ఉంటుంది. ఇటువంటి శ్రేష్ఠ కామన కలిగి సదా దయాహృదయం, విశాల హృదయం కలిగిన ఆత్మయే వరదాని. బాబా ఇచ్చినటువంటి గుణాలు, శక్తులు, జ్ఞానం అనే ఖజానాలతో సంపన్నంగా ఉంటూ విశాల హృదయంతో, దయాహృదయంతో, సర్వాత్మల పట్ల శ్రేష్ఠ భావనతో, శుభభావనతో ఇతరాత్మలకి దానం చేసేటువంటి ఆత్మయే వరదాని ఆత్మ. అయితే ఇలా మహాదాని కావాలన్నా, వరదానిగా కావాలన్నా మహాత్యాగిగా కావాలి. అయితే త్యాగం యొక్క పరిభాష గురించి బాబా మనకి ముందే చెప్పారు. మొదటి త్యాగం మీ దేహ స్మృతి యొక్క త్యాగం. ఈ దేహాభిమానాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ఈ దేహం గురించి ఆలోచించటం కూడా దేహాభిమానం. దేహాభిమానం అంటే ఈ దేహానికి సంబంధించినటువంటి స్థూలమైనటువంటి విషయాలను త్యాగం చేయటం గొప్ప విషయం కాదు. స్థూల ఆహార నియమాల్ని పాటించటం, స్థూల వస్త్రాల్ని త్యాగం చేయటం, ఇదే దేహాభిమానాన్ని తొలగించుకోవటం కాదు. ఆ మురళిలో బాబా మనకి దేహాభిమానానికి అతీతంగా అవ్వటము అంటే సూక్ష్మమైనటువంటి, గుహ్యమైనటువంటి త్యాగం గురించి చెప్పారు. అలాగే రెండవ త్యాగం దేహ సంబంధాల యొక్క త్యాగం. అయితే ఈ దేహ సంబంధాలలో కూడా బాబా మనకి త్యాగంలో 2వ కోర్సుగా
దేహంతో 24 గంటలు సంబంధం ఉన్నటువంటి ఈ కర్మేంద్రియాలపై ఎలా విజయం పొందాలి, అధికారి స్థితిలో ఎలా ఉండాలి, దాని యొక్క పరిభాష గురించి కూడా బాబా మనకి చెప్పారు. ఎందుకంటే దేహంతో 24 గంటలు సంబంధంలో ఉండేవి కర్మేంద్రియాలే. కనుక త్యాగంలో రెండవ అడుగు ఏంటంటే ఈ కర్మేంద్రియ జీత్తుగా అవ్వటం, అధికారి ఆత్మగా అవ్వటం. దీని స్పష్టీకరణ కూడా మనం తెలుసుకున్నాం. మొదటి త్యాగం గురించి తెలుసుకున్నాం, రెండవ త్యాగం గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడిక మూడవ విషయం, మూడవ త్యాగం యొక్క కోర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. దేహంతో పాటు వ్యక్తుల యొక్క సంబంధం. దేహ సంబంధీకులు అంటే కర్మేంద్రియాల యొక్క సంబంధమే కాకుండా వ్యక్తుల సంబంధం కూడా దేహ సంబంధంలోకే వస్తుంది. అయితే లౌకిక వ్యక్తులకి అంటే బాబాని తెలుసుకోనటువంటి పిల్లలకి లౌకిక సంబంధం ఒకటే ఉంటుంది. లౌకిక కుటుంబీకులనే వారి సంబంధీకులుగా భావిస్తారు. ఎందుకంటే వారు లౌకికంలోనే ఉంటారు కనుక. కానీ బాబా పిల్లలైనటువంటి మనకి బాబాని తెలుసుకున్న తర్వాత ఈ శరీరానికి సంబంధించిన కుటుంబీకులను లౌకిక కుటుంబీకులు అంటారు. అలాగే బాబా పిల్లలుగా మనందరి సంబంధం ఆత్మిక సంబంధం. శారీరకంగా మనకి ఏ రక్త సంబంధం లేనప్పటికీ బాబా పిల్లలైన తర్వాత అలౌకికంగా మనం ఒక కుటుంబ సభ్యులుగా అవుతాం. అంటే బాబాని తెలుసుకున్న తర్వాత ఒకటి మన లౌకిక కుటుంబం, రెండు ఆత్మిక సంబంధంగా ఈ అలౌకిక కుటుంబం. బాబా చెప్తారు, లౌకిక సంబంధం కంటే రక్త సంబంధం కంటే ఈ ఆత్మిక సంబంధం కోటాను కోట్ల రెట్లు గొప్పది. ఇలా మనకి లౌకిక వ్యక్తులతో కూడా సంబంధం ఉంటుంది. ఆత్మిక సంబంధంలో అలౌకిక పరివారంతో కూడిన వ్యక్తులతో కూడా మనకి సంబంధం ఉంటుంది. కనుక మనం ఈ రెండింటిని కూడా త్యాగం చేయాలి. అంటే అర్థం ఏంటి? వదిలేమని చెప్పట్లేదు బాబా. లౌకిక ఋషులు, మునులు, సాధు సన్యాసుల్లాగా ఇల్లు వాకులు వదిలి అడవులకు వెళ్ళిపోవటం కాదు. అలౌకిక కుటుంబీకులతో ఉంటూ అలౌకికంగా ఆత్మిక పరివారంతో ఉంటూ మహాత్యాగిగా అంటే నష్టోమోహగా ఉండాలి. అందరి సంబంధంలో ఉండాలి. మనం ప్రియంగా ఉండాలి, కానీ అతీతంగా ఉండాలి. అందరితో ఉంటూ మన బుద్ధి యొక్క తగులుపాటు ఎవ్వరితో ఉండకూడదు. ఒక బాబాతోనే ఉండాలి. నష్టోమోహగా అవ్వటం అంటే రెండు సంబంధాలలో ఎవరిపై అసహ్యం ఉండకూడదు, ఎవరిపై తగులుపాటు లేదా లొంగిపాటు ఉండకూడదు. వారిపై మోహం ఉండకూడదు అంటే నాకు బాబా ఒక్కరే అని వారిని మనం అసహించుకోకూడదు. బాబాతో సంబంధం పెట్టుకుంటూ బాబాని ఆధారంగా తీసుకుంటూ స్థూలంగా ఆ వ్యక్తులను కూడా మనం ప్రేమిస్తూ ఉండాలి. ఎవరిని అసహించుకోకూడదు, అలాగనే ఆత్మల యొక్క తగులుపాటులోకి కూడా వెళ్ళిపోకూడదు.
వాళ్ళ ప్రేమకి కూడా మనం ఆకర్షితం అయిపోకూడదు. లౌకిక సంబంధీకుల్లోనైనా అలౌకిక సంబంధీకుల్లోనైనా ఎవరి ప్రేమకైనా మనం తగులుకుంటే వారికి మనం లొంగిపోతాం. మాయ ఆ రకంగా లొంగ తీసుకుని బాబాని కూడా మరిపింపచేసేస్తుంది. అందుకు బాబా ఇక్కడ 3వ అడుగు అయినటువంటి త్యాగంగా లౌకిక అలౌకిక సంబంధీకులతో ఉంటూ అలాగని వారిని అసహించుకుని దూరంగా కూడా ఉంచొద్దు, మీరు దూరంగా కూడా ఉండకూడదు. వారందరిలో ఉంటూ అతీతంగా ఉండాలి. అలాగని తగులుపాటు కూడా మనం ప్రేమలో చిక్కుకునేంత తగులుపాటు కూడా పెట్టుకోకూడదు. అతీత స్థితి, అతి ప్రియ స్థితి, రెండింటి సమానత ఉండాలి. ఎవరిపైనైనా అసహ్యం ఉంటే ఆత్మ యొక్క అవగుణాలు మీ మనసుకి ఇష్టం లేని కర్మ మాటి మాటికి మీ బుద్ధిని విచలితం చేస్తుంది. ఇప్పుడు మనకి అలౌకికంగా బాబా పిల్లలైన తర్వాత బాబా పరివారంతో సంబంధం ఏర్పడుతుంది. అందరూ ఒకే పద్ధతిలో ఉంటాం కనుక ఒకరికొకరు ప్రియంగా అవుతాం. అలాంటి సమయంలో ఒక్కొక్కసారి లౌకిక వ్యక్తులు వారు ఏదైనా చెడు గుణాలతో ఉన్నా, అంటే వారు బాబాని తెలుసుకోలేదనుకోండి, ఏదో ఒక రకాలైన అవగుణాలతో ఉంటారు. మన మనసుకి ఇష్టం లేని కర్మ చేస్తారు. మనమేమో బాబా పిల్లలైన తర్వాత ఆ విషయాలు వదిలేస్తాం. కొన్ని వ్యర్థ కర్మల్ని దూరంగా పెడతాం. కానీ లౌకిక వ్యక్తులకి అవే ఇష్టం అనిపిస్తాయి. జ్ఞానం తెలియక అవగుణాలతో ఉంటారు. మన మనసుకి ఇష్టం లేని కర్మ చేస్తారు. అయినా కానీ బాబా చెప్తున్నారు, వారిని మీరు అసహించుకోకూడదు. ఎందుకంటే అలా అసహించుకున్నా కూడా మీకు యోగం కుదరదు. యోగంలో కూర్చున్నప్పుడు ఆత్మే గుర్తొస్తుంది. వద్దనుకున్న సంకల్పంలో, మాటలో, కర్మలో, స్వప్నంలో వారి యొక్క వ్యతిరేక చింతన స్వతహాగా నడుస్తూ ఉంటుంది. వారి పట్ల కూడా మనకి ఏ ఆలోచన ఉండాలి? వీరు కూడా బాబా పిల్లలే. బాబాని తెలుసుకొని కారణంగా మాయకి వశమై ఇలా ప్రవర్తిస్తున్నారు. ఈ ఆత్మ కూడా తప్పనిసరిగా బాబాని తెలుసుకుని పరివర్తన అవుతుంది అనే శుభ సంకల్పంతో వారిపై కూడా మనసులో శుద్ధమైన ప్రేమ పెట్టుకుంటూ, అలాగని మరలా కర్మలో మనం కూడా అలా ఉండకూడదు. మనసులో శుద్ధమైన ప్రేమతో, శుభ సంకల్పాలతో వారి దగ్గర మనం నడవాలి. లేదంటే అసహ్య భావన పెట్టుకుంటే వీరు బాబాని తెలుసుకోలేదు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని మీరు అసహ్య భావన పెట్టుకుంటే వద్దనుకున్నా మీకు ఆ అసహ్య భావన ఉన్నటువంటి ఆత్మ గుర్తొస్తూ ఉంటుంది. బాబాని స్మృతి చేస్తూ ఉంటారు, కానీ ఆత్మ మీకు ఎదురుగా వస్తూ ఉంటుంది. మనసు యొక్క లొంగుపాటు అనే విషయంలో వద్దనుకున్నా కానీ మనకి తగులుపాటున్న ఆత్మ తన వైపుకు ఆకర్షించుకుంటుంది. అసహ్యమున్న ఆత్మ గుర్తొస్తుంది, తగులుపాటున్న ఆత్మ గుర్తొస్తుంది. అలాగని మనం లౌకిక సంబంధికులను అసహించుకుని అలౌకిక సంబంధికులతో బాబా పిల్లలుగా విశేషాత్మలే, వారి విశేషతలు చూడాలి, వారి విశేషతలు మనలో ధారణ చేయాలి. అందరూ ప్రేమతో ఉండాలి, కానీ ఆ ప్రేమ అనే తగులుపాట్లోకి వెళ్ళిపోయి బాబాని మర్చిపోయేంత స్థితి మనకు ఉండకూడదు. అలా ఉంటే
ఆ ఆత్మకు మనం లొంగిపోతాం. యోగంలో కూర్చున్నప్పుడు మనం ఎవరినైనా అసహించుకుంటే ఆ ఆత్మ గుర్తొస్తుంది. ఎవరితోనైనా ప్రేమ అనే తగులుపాటు పెట్టుకుంటే ఆ ఆత్మ కూడా గుర్తొస్తుంది. చివరికి మనం బాబాని మర్చిపోతాం. తగులుపాటున్న ఆత్మ యొక్క గుణాలు స్నేహం అనే రూపంలో ఆకర్షిస్తూ ఉంటుంది. ఎవరితోనైనా మనకు తగులుపాటు ఉంటే ఈ అక్కయ్య చాలా మంచిగా యోగం చేస్తారు, ఈ అక్కయ్య మంచిగా మాట్లాడతారు, ప్రేమనిస్తారు, స్నేహంతో ఉంటారు, ఇలా వారి యొక్క మంచి గుణాలు కూడా మనల్ని ఆకర్షించి తెలియకుండా తగులుపాట్లోకి తీసుకెళ్ళిపోతాయి. మంచిని చూడండి, మీలో ధారణ చేసుకోండి. కానీ ఆ ఆత్మకి ఆ మంచినిచ్చింది కూడా బాబా అనేది మర్చిపోకండి. ఏ ఆత్మతోనైనా మనకి స్నేహం తగులుపాటు ఏర్పడుతున్నప్పుడు మధ్యలో బాబా ఉండాలి. ఆ ఆత్మని మనల్ని కలిపింది బాబా. ఆ ప్రేమతో వ్యవహరించేటువంటి ఆ వ్యక్తిని బాబా మనకి గిఫ్ట్గా ఇచ్చారు. ఆ ప్రేమకు మనం ఆకర్షితం అవుతున్నాం, మంచిదే. అది విశేషత, ఆత్మలో ఉన్న విశేషత. ఆ విశేషతకి మీరు అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. ఆ విశేషతని ధారణ చేసి మీరు కూడా అలాంటి విశేషాత్మగా కావాలి. అయితే ఎప్పుడైనా అలా ఆత్మలతో మనకి తగులుపాటు ఏర్పడుతున్నప్పుడు ఆ విశేష గుణం ఇచ్చినటువంటి తాత అయినటువంటి బాబాని మధ్యలో పెట్టుకుంటే మనకి పాపం తయారవదు. అలా కాకుండా ఈ అక్కయ్య చాలా విశేషాత్మ, చాలా సేవ చేస్తున్నారు, చాలా మంచిగా మాట్లాడుతున్నారు, మంచి పాలన అందిస్తున్నారు అని వాళ్ళే విశేషతలనే తగులుపాట్లోకి వెళ్ళిపోయి బాబాని మర్చిపోతే మనకి పాప ఖాతా తయారైపోతుంది. అందువలన ఈ త్యాగం విషయంలో 3వ త్యాగంగా బాబా లౌకిక సంబంధీకులతో కూడా ప్రేమ ఉండొచ్చు. అందరూ జ్ఞానంలోకి వస్తే అక్కడ కూడా అసహ్య భావన ఉండదు. తెలియకుండా ఒక్కోసారి అలౌకిక సంబంధీకుల ప్రేమ అనే తగులుపాట్లోకి కూడా వెళ్ళిపోవచ్చు. లేదా వారి జ్ఞానంలోకి రాకుండా మన మనసుకి ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు వారిపై అసహ్యం కూడా రావచ్చు. అలా లౌకిక సంబంధీకులతో కూడా మనకి తగులుపాటు, అసహ్యం ఉండకూడదు. అలౌకిక సంబంధీకుల్లో కూడా ఎవరి పట్ల మనకి ప్రేమ, అసహ్యం కూడా ఉండకూడదు. ఇలా మనకి ఏ కోరిక కూడా ఉండకూడదు. ఈర్ష్య కూడా ఉండకూడదు. మనకి ఈర్ష్యకి బీజం ఏంటంటే స్వార్థం యొక్క సూక్ష్మ రూపం. కావాలి అనే భావన, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది జరగాలి, ఇలా కావాలి అనే కోరిక ఆ ఆత్మతో వ్యర్థ సంబంధాన్ని జోడింపచేస్తుంది. స్వార్థంతో ఎవరిపైనా మనం సూక్ష్మ కోరిక పెట్టుకోకూడదు. బాబా సేవా నిమిత్తం అందరూ కలిసి ఉండాలి, ప్రేమతో ఉండాలి, ఒకే కుటుంబంగా చక్కగా ముందుకు వెళ్ళాలి. కానీ మన స్వయం యొక్క కోరికల కోసం ఎవరితో ప్రేమని తగులుపాటు పెట్టుకోకూడదు. అలాంటి తగులుపాటు ఉంటే వారు ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇలా జరగాలి, అలా జరగాలి అని మీరు అనుకున్నప్పుడు అది తెలియకుండా ఆ ఆత్మతో మీకు వ్యర్థ సంబంధం ఏర్పడిపోతుంది. ఈ వ్యర్థ సంబంధం మిమ్మల్ని నష్టమోహగా అవనివ్వదు. మన అంతిమ పేపర్లో వచ్చేటువంటి ప్రశ్న కూడా ఇదే, నష్టోమోహ స్మృతి స్వరూప. ఒక్క బాబా స్మృతి తప్ప
ఏ వ్యక్తి, వైభవం, సాధనం యొక్క స్మృతి మనకు ఉండకూడదు. అప్పుడే పాస్ కాగలుగుతాం. అందుకే బాబా ఇప్పటి నుంచి మనకి అభ్యాసం చేయిస్తున్నారు. చాలామంది బాబా పిల్లలుగా అయిన తర్వాత లౌకిక సంబంధీకులను వదిలేస్తారు. వాటి నుంచి అతీతమైపోయి తెలియకుండా ఈ అలౌకిక సంబంధీకుల యొక్క ప్రేమలో తగులుపాటులోకి వెళ్ళిపోతారు. ఇవి కూడా సంఖ్యలే, ఇది కూడా బంధనే. ఇది కూడా బాబాని మరిపింపచేసేటువంటి సాధనమే. కనుక బాబా చెప్తున్నారు, బాబా పిల్లలందరూ కలిసి ఉండండి, సేవ చేయండి, ప్రేమతో ఉండండి. కానీ ఒకరికొకరు మీ స్వయం యొక్క స్వార్థం కోసం ఏ వ్యర్థ సంబంధాలు పెట్టుకోకండి. లేకపోతే అంతిమ సమయంలో ఫెయిల్ అయిపోతారు. ప్రేమతో మోహం ఉండదు, కానీ కష్టం యొక్క అనుభవం ఉంటుంది. ఇలా స్వార్థ సంబంధాలు మనం పెట్టుకుంటే కష్టంగా ఉంటుంది మనకి. ప్రేమతో మోహం ఏర్పడటం వేరు, మన స్వార్థపూరితమైన కోరికల కోసం ఒక ఆత్మతో ప్రేమ పెట్టుకుని వారిని కష్టపెట్టడం వేరు. ఇలా ఉండకూడదు మనం. మరలా నేను విసిగిపోయాను అంటారు. విసిగించే విషయంపై బుద్ధి వెళ్ళిపోతూ ఉంటుంది. చివరికి ఏమంటారు, మనం ఏదో కోరికతో ఆ వ్యక్తులపై కోరిక పెట్టుకుంటున్నాం, మోహం పెట్టుకుంటున్నాం, తగులుపాటు పెట్టుకుంటున్నాం. అది తప్పు అని చెప్తున్నారు బాబా. చివరికి వాళ్ళ నుంచి మనకు అది దొరక్క విసిగిపోతున్నాం. అప్పుడు ఆ ఆత్మ నన్ను ఇలా విసిగించింది, నన్ను ఇలా మోసం చేసింది అని తెలియకుండా ఆ ఆత్మ వైపు మనకి బుద్ధి వెళ్ళిపోతూ ఉంటుంది. యోగంలో కూర్చున్న ఆ మోసం చేసిన, విసిగించిన ఆత్మ మనకి గుర్తొస్తూ ఉంటుంది. కానీ ఆ ఆత్మ మోసగించటానికి, విసిగించటానికి కారణం ఏంటి? మనం అక్కడ బాబా చెప్పిన శ్రీమతానుసారం ఆత్మతో సంబంధం పెట్టుకోలేదు. మన స్వార్థం కోసం స్వయం యొక్క కోరికతో, ప్రేమతో సంబంధం పెట్టుకున్నాం. అది కూడా తప్పు అంటున్నారు బాబా. మీ అలౌకిక సంబంధం కూడా ఎలా ఉండాలంటే బాబా సేవ కోసం, బాబాని ప్రత్యక్షం చేయటం కోసం. అలౌకిక సంబంధీకుల్లో కూడా అందరి మధ్య బాబా ఉండాలి. బాబాని మర్చిపోయే విధంగా మనం ఎవరితో ఏ సంబంధం పెట్టుకున్నా అది స్వార్థ సంబంధమే. అది మనల్ని మోసం చేస్తుంది, విసిగిస్తుంది. దానివల్ల సమయం కూడా వ్యర్థంగా అయిపోతుంది. చివరికి మన ఫలితం ఏంటంటే టైం అంతా వేస్ట్ చేసుకుంటాం. బుద్ధి కూడా అటువైపే వెళ్ళిపోతుంది, శక్తులు కూడా వ్యర్థమైపోతాయి. ఇంక యోగం చేసుకుంటున్నప్పుడల్లా మనకు ఆత్మే గుర్తొస్తూ ఉంటుంది. ఆత్మ గురించి ఆలోచించి ఆలోచించి టైం వేస్ట్ అయిపోతుంది. మన శక్తులన్నీ కూడా వ్యర్థమైపోతాయి. ఈ సంబంధం ఒక విషయం అయితే, ఇక రెండవది ఏంటంటే వినాశీ స్నేహం మరియు ప్రాప్తి ఆధారంగా లేక అల్పకాలిక తోడు కారణంగా తగులుపాటు లేక లొంగుపాటు. ఇలా స్వార్థ కోరికతో సంబంధం పెట్టుకుని మోసపోవటం ఒక విషయం అయితే, ఇక రెండో విషయం ఏంటంటే ఆత్మ నుంచి స్నేహం కోరుకుని ఆ స్నేహం లభించిన కారణంగా అల్పకాలికంగా ఆత్మ మనకి తోడొస్తున్న కారణంగా ఆ ఆత్మతో తగులుపాటు పెట్టేసుకోవటం, అటాచ్మెంట్, ప్రేమకి లొంగిపోవటం. ఇది లౌకిక లేక అలౌకిక రెండు సంబంధాల రూపంలో బుద్ధిని తన వైపు ఆకర్షితం చేసుకుంటుంది. ఇది కొంతమంది లౌకిక సంబంధీకుల యొక్క స్నేహానికి, ప్రేమకి ఆకర్షితమైపోతున్నారు.
కొంతమంది అలౌకిక స్నేహం యొక్క అలౌకిక ప్రేమకి ఆకర్షితమైపోతున్నారు. లౌకికంలో దేహ సంబంధీకుల ద్వారా స్నేహం లభిస్తుంది, తోడు లభిస్తుంది, ప్రాప్తి లభిస్తుంది. కనుక వారంటే విశేషంగా మోహం ఉంటుంది కదా. లౌకికంలో అందరూ ఒక కుటుంబీకులుగా ఉన్నప్పుడు వారి తోడు మనకు కావాలి, వారి స్నేహం మనకి కావాలి. అలాగే లౌకిక ఆస్తి అయినా ఏదైనా వారి నుంచే మనకు దొరుకుతుంది కాబట్టి తెలియకుండా మనకి మన లౌకిక సంబంధికులతో అటాచ్మెంట్ ఏర్పడిపోతుంది. అయితే బాబా పిల్లలు అయిన తర్వాత ఏం చేస్తున్నారు మీరు? అది శాశ్వతం కాదు, వినాశీ స్నేహం, మోసం చేసేది, స్వార్థ స్నేహం అని తెలుసుకుని దాన్ని తెంచుకోవటానికి పురుషార్థం చేస్తున్నారు. వారి వైపు బుద్ధి వెళ్ళకూడదు అని లక్ష్యం పెట్టుకుంటున్నారు. కానీ తర్వాత ఏమవుతుంది? లౌకికాన్ని వదిలేసిన తర్వాత అలౌకిక సంబంధంలో కూడా ఇవే విషయాలు మీ బుద్ధిని ఆకర్షితం చేస్తున్నాయి. అలౌకిక సంబంధికులను వదిలేసి ఆ ప్రేమని, ఆ స్నేహాన్ని, ఆ ప్రాప్తిని బాబా వద్దంటున్నారు అని చెప్పి వదిలేసి తిరిగి మరలా జ్ఞానంలోకి వచ్చిన తర్వాత అలౌకికంగా అలౌకిక సంబంధికుల దగ్గర కూడా మరలా ఈ విషయంలోనే చిక్కుకుపోతున్నారు. అంటే బుద్ధి ఏం చేస్తుందంటే అటువైపు నుంచి తొలగించి ఇటువైపుకు తీసుకొచ్చి మిమ్మల్ని లొంగ తీసుకుంటుంది, ఏదో ఒక ఆకర్షణ మీకు చూపిస్తుంది, మరలా అలౌకికం వైపుకు తిప్పుతుంది. లౌకికమైన అలౌకికమైన ఏదైనా కూడా దేహదారి సంబంధమే. వారు దేహదారులే, వీరు దేహదారులే. కనుక జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మనసుకి ఏదైనా అలజడి వచ్చినప్పుడు అల్పకాలిక తోడు, అల్పకాలిక ప్రాప్తినిచ్చేటువంటి ఆ తగులుపాటున్న ఆత్మే మనకు గుర్తొస్తుంది. లౌకికంలో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన సంబంధికులు గుర్తొస్తారు, మన స్నేహితులు గుర్తొస్తారు. అయితే మీరు బాబా పిల్లలుగా అయిన తర్వాత ఆ లౌకిక సంబంధికులను మర్చిపోతున్నారు, వదిలేస్తున్నారు. కానీ మరలా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అల్పకాలికంగా తోడు ప్రాప్తినిచ్చేటువంటి ఈ అలౌకిక సంబంధికులు కూడా అనుకోనప్పటికీ మీకు గుర్తొచ్చేస్తున్నారు. అంటే బాబా స్మృతి రావట్లేదు. ఎందుకు? ఆ సంబంధికులను వదిలేసి ఈ సంబంధికులతో మీరు అటాచ్ అయిపోతున్నారు. ఇలా తగులుపాటు పెట్టుకుని మరలా ఎవరైనా మీరు తగులుపాట్లో చిక్కుకుపోతున్నారు అంటుంటే మనల్ని మనం రక్షించుకోవటానికి, సత్యంగా రుజువు చేసుకోవటానికి ఏం చెప్తున్నారు? బాబా నిరాకారుడు కదా, శివబాబా నిరాకారుడు, బ్రహ్మబాబా ఆకారి కదా, అంటే ఫరిస్తా కదా, సాకారంలో ఎవరొకరు తోడు కావాలి కదా, అందువలన అలౌకికంగా అక్కేల్ని అన్నేల్ని తోడుగా తీసుకుంటున్నాం అని తెలివిగా చెప్తున్నారు. ఒకే బాబాతో సర్వప్రాప్తులిచ్చే సంబంధం, సర్వ సంబంధాల యొక్క అనుభవం చేసుకుంటే, సదా తోడైన దాతపై స్థిర నిశ్చయం పెట్టుకుంటే నిరాకారి బాబా, ఆకారి బాబా స్నేహం అనే బంధనలో బంధించబడి మనకి సహాయం చేస్తారు అనే విషయం మర్చిపోతున్నారు. బాబా మనకి మురళీలో చెప్పింది ఏంటి? శివబాబా నిరాకారుడే, బ్రహ్మబాబా ఆకారి ఫరిస్తా. అయినప్పటికీ మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు, అక్కడ సాకార వ్యక్తి రూపంలో మీకు ఆ సహాయం అవసరమైతే నిరాకారి బాబా యొక్క శక్తి
ఒక సాకారి వ్యక్తిలో ప్రవేశించి మీకు సహాయం చేస్తుంది అని చెప్పారు. ఇలా మాయా తగులుపాట్లోకి వెళ్ళిపోయి లౌకిక సంబంధికులు వదిలేసి అలౌకిక సంబంధికులు తగులుపాట్లోకి వెళ్ళిపోయి తిరిగి బాబాకి ఈ పాయింట్ చెప్తున్నారు. కానీ సర్వప్రాప్తుల్ని ఇచ్చేటువంటి, సర్వ సంబంధాల ప్రేమని ఇచ్చేటువంటి దాతపై స్థిర నిశ్చయం పెట్టుకుంటే నిరాకారి ఆకారి బాబా సాకారంలో స్నేహం ఇవ్వటానికి బంధించబడ్డారు అనేది మర్చిపోతున్నారు. సాకార రూపంగా కూడా బాబా మీకు అనుభవం చేయిస్తారు, నిరాకారుడే. కానీ సాకార వ్యక్తిగా కావాలన్నా బాబా మీకు అనుభవం అవుతారు. కానీ మీకు అనుభవం అవ్వట్లేదు. ఎవరొకరు వ్యక్తులను ఆధారంగా తీసుకుంటున్నారు. లౌకికాన్ని వదిలేసి అలౌకిక వ్యక్తులను పెట్టుకుంటున్నారు. కారణం ఏంటి? ఎందుకు బాబా మీకు సాకారంగా అనుభవం కావట్లేదు? సర్వ సంబంధాలు బాబాతో జోడించాలి అని జ్ఞానం తెలుసుకున్నారు, కానీ జీవితంలోకి తీసుకురాలేదు. జ్ఞానం తెలుసు మనకి, తల్లి, తండ్రి, టీచర్, గురువు, బంధువు, స్నేహితుడు అన్నీ బాబాయే. ఇలా కేవలం అనుకుంటున్నాం, కానీ మనం ఆ పరిస్థితి వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఆ సంబంధంలో బాబాని ఎలా తోడు పెట్టుకోవాలో ఆ తోడుని మనం అనుభవం చేసుకోలేకపోతున్నాం. ఆ సమయంలో శారీరక వ్యక్తుల యొక్క స్నేహాన్ని మనం కోరుకుంటున్నాం. భక్తి మార్గంలో కూడా, భక్తి మాలలో శిరోమణి అయిన మీరాకు కూడా సాక్షాత్కారం అవ్వలేదు, కానీ సాక్షాత్తుగా అనుభవం చేసుకుంది. మీరా గురించి చెప్తారు కదా, ఆమె కేవలం శ్రీకృష్ణుణ్ణి సాక్షాత్కార రూపంలో చూడలేదు. తన జీవితంలో ప్రతి సమయం, ప్రతి సంబంధం శ్రీకృష్ణుడితో సాక్షాత్తు ఆ స్థితిని అనుభవం చేసుకుంటూ ఉండేది. మరి భక్తిలోనే మీరాకు అంత అనుభవం అవుతుంటే, స్వయంగా జ్ఞానసాగరుని, జ్ఞానస్వరూప పిల్లలకు, సర్వప్రాప్తులకు ఆధారమూర్తి, సదా సహాయకారి అయిన బాబా యొక్క సాకార రూపం అనుభవం అవదా? భక్తిలోనే కేవలం శ్రీకృష్ణుడి యొక్క సాకార రూపం, భక్త శిరోమణి అనేటువంటి మీరాకు అనుభవం అయ్యేది అంటే, మరి మీరెంత ఉన్నతమైన ఆత్మలు, జ్ఞానసాగరుడి యొక్క జ్ఞానస్వరూప పిల్లలు, మరి సర్వప్రాప్తులకి అధికారులు. మరి బాబా యొక్క సాకార రూపాన్ని, సాకారంలో బాబా మీకు అందించేటువంటి సహాయాన్ని మీరు అనుభవం చేసుకోలేరా? అయితే మరలా సర్వశక్తివంతుణ్ణి వదిలేసి యథాశక్తి కలిగిన ఆత్మల్ని ఎందుకు తోడు పెట్టుకుంటున్నారు? ఇలా సర్వశక్తివంతుడైనటువంటి బాబా సర్వ సంబంధాల రూపంలో దాతగా అయ్యి, సాకారంగా కూడా మనకి అన్ని రకాలైనటువంటి ప్రాప్తుల్ని ఇస్తూ, సర్వ సంబంధాల రూపంలో తోడునిస్తున్నప్పుడు, సర్వశక్తివంతుడైన బాబా తోడును వదిలేసి శక్తిని అనుసరించి ఉన్నటువంటి ఆత్మల్ని మీరు ఎందుకు తోడుగా పెట్టుకుంటున్నారు? సర్వశక్తివంతుడైన బాబాని సర్వ సంబంధాల రూపంలో ప్రతి సమయం తోడు పెట్టుకోవటం కూడా ఒక కర్మల యొక్క గుహ్య లెక్క. దీనిని కూడా బుద్ధిలో ఉంచుకోండి. దీంట్లో ఎంత కర్మల యొక్క గుహ్యగతి ఉంది అంటే, ఏ ఆత్మ ద్వారా అయినా అల్పకాలిక తోడు తీసుకున్నారు, లేదా ఏ ఆత్మనైనా ప్రాప్తికి ఆధారంగా చేసుకున్నారు అంటే ఆ ఆత్మ వైపే బుద్ధి యొక్క తగులుపాటు వెళ్ళిపోతుంది.
ఒక్క బాబాని సర్వ సంబంధాల రూపంలో అనుభవం చేసుకోకుండా ఏ సంబంధమైనా ఏ ఆత్మతోనైనా పెట్టుకుని ఆత్మ ద్వారా అల్పకాలిక తోడు మీరు కోరుకుంటే బాబాని మర్చిపోతారు. మీ బుద్ధి యొక్క తగులుపాటు ఆత్మ వైపు వెళ్ళిపోతుంది. దీని ద్వారా మీకు కలిగే నష్టం ఏంటంటే కర్మాతీతంగా అవ్వటానికి బదులు ఆత్మ యొక్క కర్మ బంధనలో బంధించబడిపోతారు. సాకారంగా ఎవరొక్కరి సహాయం కావాలి కదా, ఒక వ్యక్తి యొక్క తోడు కావాలి కదా అని చెప్పి సాకార రూపంలో తోడు ఇచ్చేటువంటి బాబా యొక్క శక్తిని అనుభవం చేసుకోకుండా ఏ ఆత్మ యొక్క తగులుపాటులోకైనా బుద్ధి వెళ్ళింది అంటే అదొక బంధన. తెలియకుండా కర్మబంధనలో మీరు చిక్కుకుపోతారు. ఒక ఆత్మ నుంచి మీరు ఏదైనా కోరుకున్నారు ప్రాప్తి, అది అల్పకాలికం. వారిచ్చారు, మీరు తీసుకున్నారు. అంటే ఆత్మ నుంచి ఆత్మ ఇచ్చిపుచ్చుకోవటం అయింది. ఆత్మ నుంచి ప్రేమ కోరుకున్నారు, వారు ప్రేమ ఇచ్చారు. స్నేహం కోరుకున్నారు, స్నేహం ఇచ్చారు, మీరు తీసుకున్నారు. ఇది కూడా లెక్కల ఖాతా. ఈ ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా ఖాతా తయారవుతుంది, సమాప్తవదు. కానీ మీరేమనుకుంటారు, బాబా నిరాకారుడు కదా, సాకారంగా బాబా తోడును అనుభవం చేసుకోలేకపోతున్నాం కనుక ఆ సమయంలో ఈ ఆత్మతోడు ద్వారా ముందుకెళ్తున్నాం అనుకుంటారు. అలా ఒక ఆత్మ నుంచి స్నేహం, శక్తి, ప్రేమ ఏదైనా మీరు కోరుకుని ఆ ఆత్మ ఆధారంగా ముందుకు వెళ్తున్నారు అంటే అది ముందుకు వెళ్ళటం కాదు. కర్మల యొక్క గుహ్యగతి ఎంత లోతైనది అంటే తెలియకుండా కర్మబంధన యొక్క లెక్కల ఖాతాను తయారు చేసుకుంటున్నారు. తెలియకుండా ఆత్మకి మీకు ఖాతా ఏర్పడిపోతుంది. దీని ఫలితం ఏంటి? ఇలా ఒక బాబాతో పెట్టుకోకుండా లౌకిక సంబంధీకులను కూడా వదిలేసి అలౌకిక సంబంధీకులతో తగులుపాటు పెట్టుకుని వారి ద్వారా ఏదైనా ప్రాప్తిని కోరుకుంటూ కర్మబంధంలో చిక్కుకుంటే బాబాతో సంబంధం తెగిపోతుంది. బాబాతో సంబంధాన్ని అనుభవం చేసుకోలేదు ఇంకా ఆత్మ. ఈ కర్మబంధన అనే భారంతో ఉన్న ఆత్మ బాబా స్మృతి యాత్రలో కూర్చుంటుంది, యోగం చేసుకుంటుంది, బాబాని జ్ఞాపకం చేసుకుంటుంది, కానీ సంపూర్ణ స్థితి యొక్క అనుభూతి చేసుకోలేదు. ఇలా నిరాకారుడైనటువంటి బాబాని సర్వరూపాలతో అనుభవం చేసుకోకుండా వ్యక్తులతో సంబంధం పెట్టుకునేవారు స్మృతి అనే విషయంలో బలహీనంగానే ఉంటారు. వారి విశేషత ఏంటంటే జ్ఞానం వినటం, వినిపించడంలో చాలా తెలివైన వారిగా ఉంటారు, కానీ వారికి యోగం కుదరదు. ఎందుకంటే యోగం చేసేటప్పుడు ఏ ఆత్మతో తగులుపాటు పెట్టుకున్నారో ఆ ఆత్మే గుర్తొస్తుంది తప్ప బాబా గుర్తురారు. అందుకు వారికి స్మృతి అనే సబ్జెక్ట్ వీక్గా ఉంటుంది. జ్ఞానంలో మాత్రం తెలివైన వారిగా ఉంటారు. మరలా ఆ జ్ఞానంలో కూడా తెలివైన వారిగా ఉంటారు, కానీ సారయుక్త స్థితి ఉండదు. సేవ చేస్తారు, వారు సేవాదారిగా ఉంటారు, కానీ ఆ సేవలో విఘ్న వినాశకులుగా ఉండరు. సేవను మంచిగా వృద్ధి చేస్తారు, కానీ విధిపూర్వకంగా వృద్ధి చేయలేరు. అందువలన ఇటువంటి కర్మబంధన అంటే ఒక ఆత్మతో మనకి తగులుపాటు అనేటువంటి కర్మబంధన ఉంటే స్పీకర్గా కాగలరు, కానీ పురుషార్థంలో స్పీడ్గా వెళ్ళలేరు. ఇలా ఏ రకంగానైనా మనం ఎవరితోనైనా ఏ సంబంధంతోనైనా అటాచ్మెంట్ పెట్టుకుంటే
జ్ఞానం చెప్పేటువంటి స్పీకర్గా కాగలం, కానీ పురుషార్థంలో స్పీడ్గా వెళ్ళాం. అంటే ఎగిరే కళ అనే వేగం ఉండదు. కనుక ఈరోజు బాబా మనకి త్యాగంలో 3వ కోర్సుగా లౌకిక అలౌకిక సంబంధాల యొక్క త్యాగం. ఎందుకంటే ఈ దేహ సంబంధాలు తగులుపాటు మనకున్నా కూడా ఇవి మహాత్యాగిగా కానివ్వు. అందువల్ల మొదట ఈ దేహ సంబంధాన్ని పరిశీలించుకోండి. ఏ ఆత్మ యొక్క సంబంధంలోనైనా అసహ్య భావన ఉండకూడదు. స్వార్థంగా వారితో ప్రాప్తి పొందాలి, వారిని తోడుగా చేసుకోవాలి అనే తగులుపాటి యొక్క సంబంధం కూడా ఉండకూడదు. ఎవరిని మనం అసహించుకోకూడదు. ఎవరి నుంచి ఏ వినాశీ ప్రాప్తి కోసం వారిని తోడుగా చేసుకుంటే నాకు ఫలానా ప్రాప్తి లభిస్తుంది అనే కోరికతో స్వార్థంగా వారితో ప్రేమ అనేటువంటి తగులుపాటు కూడా మీరు పెట్టుకోకూడదు. బుద్ధి యొక్క లొంగుపాటు కూడా ఉండకూడదు. తగులుపాటు ఉన్నప్పుడు తెలియకుండా ఆత్మకు మనం లొంగిపోతాం, అది కూడా ఉండకూడదు. మాటి మాటికి ఆత్మ వైపు బుద్ధి వెళ్తుంది అంటే ఆత్మకు మనం లొంగిపోయినట్లే. ఇది కూడా భారం, ఇది కూడా యోగం చేసుకోనివ్వదు, ఎగరనివ్వదు, పురుషార్థంలో ముందుకెళ్ళనివ్వదు. ఇలా భారం కలిగిన ఆత్మ వంగిపోతుంది. ఇక్కడ కూడా ఇలా మనం ఆత్మలతో కర్మల భారం తయారు చేసుకుంటే ఈ బుద్ధి యొక్క లొంగుపాటు ఏం చేస్తుందంటే బాబా వైపు బుద్ధి వెళ్ళనివ్వకుండా ఆత్మ వైపే వెళ్ళిపోయేలాగా చేస్తుంది. కనుక అర్థమైందా? ఈరోజు బాబా కేవలం దేహ సంబంధం యొక్క విషయం చెప్పారు. కనుక మిమ్మల్ని మీరు అడగండి, ఈ దేహ సంబంధాలని నేను త్యాగం చేశానా అని. లేక లౌకిక సంబంధికులను వదిలేసి అలౌకికంలో జోడించుకుంటున్నారా? మొదటే చెప్పారు కదా బాబా, లౌకిక సంబంధికులను అసహించుకుని అలౌకిక సంబంధికుల ద్వారా స్నేహం, ప్రేమ అనేటువంటి అల్పకాలిక ప్రాప్తిని పొందుతూ ఈ అలౌకిక సంబంధికులతో తగులుపాటు పెట్టుకుంటున్నారా? మీరు కర్మాతీతంగా కావాలి కనుక లౌకిక సంబంధికుల యొక్క తగులుపాటు ఉండకూడదు, అలౌకిక సంబంధికుల యొక్క తగులుపాటు కూడా ఉండకూడదు. ఈ బంధాన్ని త్యాగం చేయాలి మనం. అలాగని వదిలేయమని చెప్పట్లేదు బాబా. లౌకిక సంబంధికులతో అలౌకిక సంబంధికులతో ఉంటూ ప్రేమతో వ్యవహరిస్తూ బుద్ధి యొక్క తగులుపాటు ఒకే ఒక బాబాతో పెట్టుకోవాలి. ఆధారంగా ఒకే బాబాని తీసుకోవాలి. సర్వ సంబంధాల ప్రేమను ఒకే బాబాతో అనుభవం చేసుకోవాలి. ఈ సంబంధాలను త్యాగం చేయటమే బ్రాహ్మణాత్మలైన మీ యొక్క త్యాగం. కనుక ఈ త్యాగం యొక్క పరిభాష అర్థమైంది కదా. అలా బాబా మనకి 3 రకాలైన త్యాగాల గురించి చెప్పారు. మొదటి త్యాగం దేహాభిమానం యొక్క త్యాగం. రెండవ త్యాగం ఈ దేహానికి సంబంధించినటువంటి కర్మేంద్రియాలతో సంబంధం యొక్క త్యాగం. మూడవది లౌకిక అలౌకిక సంబంధికుల త్యాగం. త్యాగం యొక్క 7 రోజుల కోర్సు చెప్తున్నారు బాబా మనకి. ఈరోజు ఈ పాఠం పక్కా చేసుకోండి, మిగిలినవి తర్వాత చెప్తాను అంటున్నారు బాబా. ఎందుకంటే బ్రాహ్మణాత్మల యొక్క విశేషత ఏంటంటే మహాత్యాగిగా కావాలి. త్యాగిగా అవటం కాదు, మహాత్యాగి. మహాత్యాగి అంటే మొదట డెఫినేషన్ చెప్పారు కదా బాబా. తమకున్న సర్వ ఖజానాలను స్వార్థం కోసం ఉపయోగించుకోకుండా సర్వాత్మల కళ్యాణం కోసం ఉపయోగించేవారే మహాత్యాగి. కనుక ఇలాంటి మహాత్యాగం లేకుండా మీరు భాగ్యాన్ని పొందలేరు. బ్రహ్మకుమారి కుమారులు అయ్యామంటే మా జీవితాన్ని త్యాగం చేసేస్తాం అనుకోకండి. చాలా త్యాగం
త్యాగిగా అయిపోయాం అనుకోకండి. బ్రహ్మ కుమారి కుమారులుగా అయ్యారు, భగవంతుని పిల్లలుగా అయ్యారు అంటే మీకు త్యాగం యొక్క పరిభాష చాలా గుహ్యంగా ఉంటుంది. సాధారణంగా ఉండదు. మీకు పైపైకి పరిశీలించుకోకండి, గుహ్యతతో పరిశీలించుకోండి. అప్పుడు మీరు ఎంత త్యాగి అయ్యారో మీకే అర్థమవుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఈ విధంగా సదా నిస్వార్థంగా ఉండే ఆత్మలకు, సర్వుల కళ్యాణకారులకు, సర్వప్రాప్తులను సేవలో ఉపయోగించి జమ చేసుకునే వారికి, సదా దాత యొక్క పిల్లలుగా అయి ఇచ్చేవారికి, తీసుకోవాలి అనే అల్పకాలిక ప్రాప్తి నుండి నిష్కామిగా అయ్యేవారికి, సదా సర్వుల పట్ల శుభభావన, కళ్యాణం యొక్క కామన ఉంచుకునే మహాదాని, వరదాని శ్రేష్టాత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే. ఓం శాంతి.